మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడేమో పొలం బాట పేరిట ఇలా పొలాల దగ్గరికి పోతా ఉన్నారు, రైతులు చూస్తూ ఉన్నారు. కేవలం కేసీఆర్ పొలం బాటను చూసే నీళ్ళు ఇస్తున్నారు, ఇదే ముందు చేస్తే బాగుంటుంది అంటూ హరీష్ రావు కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇవాళ దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుండే వాళ్ళ పరిస్థితి. కేసీఆర్ గారికి ఎప్పుడు లేని ప్రేమ 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారికి రైతుల మీద ఎక్కలేని ప్రేమ ఇలా ఉట్టుకొచ్చింది. అలా ఆ రోజు అనేక మంది రైతులు అతివృష్టి వల్ల కానీ అనావృష్టి వల్ల కానీ వరగళ్ళ వల్ల కానీ ఇవాళ నష్టపోయిన రైతులకు ఎప్పుడు కూడా పరిహారం ఇచ్చిన పాపాన పోలే. గత సంవత్సరము ఇవాళ పంట నష్టం జరిగితే గాలిమూటల్లో ఇచ్చి గాలిమటలు చెప్పి ఎకరాకు 10,000 ఇస్తామని చెప్పిన వ్యక్తి ఎవరికి ఇచ్చిండో ఒకసారి చూపించాలి. ఇవాళ రెండవది, ఇవాళ కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నావు. ఈ సన్నాసులకు కాలాల గురించన్నా కనీసం ఐడియా ఉందా? వానాకాలం ఎప్పుడు వస్తుంది, ఎండాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7వ తారీఖున. ఇలా వర్షాకాలం ఉండేది ఎప్పుడు? జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఇవాళ వర్షాలు పడేటప్పుడు నీ అవినీతి కక్కుర్తి వల్ల ఇలా నీ అవినీతికి ఇలా మేడిగడ్డ బీటలు వారి ఉన్న నీళ్ళు బయటికి పోయినాయి. ఇలా అంత కూడా ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించారో ఒక్కసారి ఆలోచించుకోవాలి వాళ్ళు. ఇలా కేటీఆర్ గారి కేవలం ఢిల్లీలో ఉన్న లిక్కర్ స్కామ్తో కవిత తిహాడ్ జైల్లో ఉంది. ఇలా ఫోన్ ట్యాపింగ్లో మేము కూడా ఎక్కడ బుక్ అవుతామని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి పొలాల బాట పట్టిండు తప్ప ఈ పొలాల బాట పట్టిన వాళ్ళు ఆ హలాలు తిరిగేసి ఈ పొలాల బాట పట్టినను ఇరగదంతారని చెప్తున్నారు. 3 నెలలు 200 మంది రైతుల ఆత్మహత్యలు. ఇవాళ ఎవరు చేసిన రవి ఆ ఆత్మహత్యల కారకులెవలు? ఆ ఆత్మహత్య కారకులెవలు? నీవు మొత్తం నీ తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల్లో నువ్వు 2వ స్థానంలో ఉన్నావు. ఇవాళ దేశవ్యాప్తంగా నువ్వు 2వ స్థానంలో ఉన్నావు. ఈ 300 రోజుల రైతుల ఆత్మహత్యలు 290 మంది ఆత్మహత్య చేసుకుని వచ్చి నీకు చెప్పిన రాయాల. ఇలా ఏది చేసినా అలా ఖాతాలు వేసుకుంటూ పోతున్నావు నువ్వు. ఇవాళ నిజంగానే నీకు అంత చిత్తశుద్ధి ఉన్నట్టయితే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇవాళ సిరిసిల్ల ప్రాంతంలో నాకు 9వ ప్యాకేజ్ కంప్లీట్ చేయాలి, 10వ ప్యాకేజీ 11వ ప్యాకేజీ 12వ ప్యాకేజీ కంప్లీట్ చేయాలి. ఎంతసేపు నా కడుపు నిండితే దరిద్రమైన చందంగా వాళ్ళ పొలాలకు నీళ్ళు తీసుకుపోయినారు తప్ప కొండపోచమ్మ సాగర్ తీసుకెళ్ళి ఆయన పొలాలు పండించుకున్నాడు తప్ప తెలంగాణ ప్రజలను ఎక్కడ కూడా ఎండబెట్టిండు. ఆయన పండించిన పంటకు గిట్టుబాటు తెరలేక రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటని కింటాలకు 7 నుంచి 8 కిలోల కోత పెట్టిన ఘనత కేసీఆర్ చెప్పింది. రైతు రుణమాఫీ చేసిండా? ఏం చేసిండు కేటీఆర్? ఏందని చెప్పి ఇలా రైతుల పక్కన పోతుంది. ఇలా ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పంజాబ్కు పోయి ఇక్కడున్న సొమ్మును పంజాబ్ రైతులకు పంచొచ్చిండు, ఇక్కడున్న సొమ్మును మహారాష్ట్ర రైతులకు పంచొచ్చిండు. ఈయనే తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు. ఇవాళ దయచేసి అటువంటి చేస్తే తెలంగాణ ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరని చెప్పి తెలియజేస్తున్నారు. లాస్ట్ మీరు లీగల్గా నిజంగా ఫైట్ చేస్తారా, క్షమాపణ చెప్తారా కేటీఆర్? తెలంగాణ క్షమాపణ చెప్పే గుణం నా బ్లడ్లో లేదని ముందే చెప్పింది నేను. ఇలా అందుతే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టే గుణం వాళ్ళ రక్తంలో ఉందని తేటతెల్లమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేంత వరకు తెలంగాణ సోనియా గాంధీ గారి ఇంట్లో వాకిలైన ఊడుస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఏమైంది? అలా మీరందరూ ఏం చేసిండ్రు? ఇవాళ ఇటువంటి గుణం మీలో ఉంది, మాలో లేదు. మేము ఎప్పుడు కూడా తప్పులు చేయం. మేము తల ఎత్తుకొని తిరుగుతాం. ఆత్మవంచన చేసుకొని బతకం. మేము ఆత్మ నిబ్బరంతో ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడతాం ఏది మాట్లాడినా.